ఆత్మీయ కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు నమస్సుమాంజులు. మనమందరం కలిసి శ్రీ సాయి సచ్చరిత్ర నిత్యపారాయణం చేయాలని సంకల్పించాం. ఈరోజు 4వ రోజు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సాయి సచ్చరిత్రము 4వ అధ్యాయం. భగవద్గీత 4వ అధ్యాయంలో 7-8 శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా సెలవిచ్చారు. ధర్మము నశించినప్పుడు, అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరిస్తాను. సన్మార్గులను రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి, ధర్మస్థాపన కొరకు యుగ యుగాలలో అవతరిస్తాను. ఇదే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులుగా యోగులు, సన్యాసులు అవసరం వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యంను నిర్వహిస్తారు. ద్విజులుగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారు తమ కర్మలను మానినప్పుడు, శూద్రులు, పైజాతుల వారి హక్కులను హరిస్తున్నప్పుడు, మత గురువులను గౌరవింపక అవమానించినప్పుడు, ఎవరు మత బోధాలను లక్ష్య పెట్టినప్పుడు, ప్రతివాడు తాను గొప్ప పండితుడని అనుకున్నప్పుడు, ప్రజలు నిషిద్ధ ఆహారాలు, మద్యపానాలకు అలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేస్తున్నప్పుడు, వేర్వేరు మతముల వారు తమలో తాము కొట్టుకుంటున్నప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనం మానేసినప్పుడు, సనాతనులు తమ మతాచారాలు పాటించినప్పుడు, ప్రజలు ధన, ధార, సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరచినప్పుడు, యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలతో ప్రజలను సన్మార్గంలో పెట్టి వ్యవహారాలు చక్కదిద్దుతారు. వారు దీపస్తంభములలాగా సహాయపడి మనము నడవవలసిన సన్మార్గమును, సత్ప్రవర్తనను నిర్దేశిస్తారు. ఈ విధంగానే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోరా, గోనాయి, ఏకనాథుడు, తుకారాము, నరహరి, నర్సిబాయి, సజన్ కసాయి, సంబతమాలి, రామదాసు మొదలైన యోగులను, తదితరులను వేర్వేరు సమయాలలో జన్మించి మనకు సవ్యమైన మార్గాన్ని చూపించారు. అలాగే సాయిబాబా కూడా సకాలంలో షిరిడీ చేరారు. పవిత్ర షిరిడీ క్షేత్రం అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నదీ ప్రాంతాలు చాలా పుణ్యమైనవి. ఎలాగంటే ఇక్కడ అనేక యోగులు జన్మించి నివసించారు. అలాంటి వారిలో ముఖ్యమైన వారు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్. షిరిడీ గ్రామము అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి వెళ్లాల్సి ఉంటుంది. నది దాటి 3 కోసుల దూరంలో నీవుగాం వస్తుంది. అక్కడికి షిరిడీ కనిపిస్తుంది. కృష్ణా తీరములో గాణుపురము, నరసింహవాడి, ఔదుంబర్ మొదలైన పుణ్యక్షేత్రాలలాగే షిరిడీ కూడా గొప్ప పేరు పొందింది. పండరీపురానికి సమీపంలో ఉన్న మంగళవేఢలో భక్తుడైన దామాజీ, సజ్జనగఢలో సమర్థ రామదాసు, నన్నోబాచివాడిలో శ్రీ సరస్వారి స్వామివారులు వర్ధిల్లినట్టే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దాన్ని పవిత్రంగా తీర్చిదిద్దారు. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలనే షిరిడీ ప్రాముఖ్యం వహించింది. సాయిబాబా ఎలాంటి వ్యక్తో పరిశీలిద్దాం. వారు కష్టతరమైన సంసారమును జయించినవారు. శాంతి వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు. వైష్ణవ భక్తులకు ఇల్లు వంటివారు. ఉదార స్వభావులు. సారములోని సారాంశము వంటివారు. నశించే వస్తువుల మీద అభిమానము లేనివారు. ఎల్లప్పుడూ ఆత్మ సాక్షాత్కారంలోనే మునిగి ఉండేవారు. భూలోకంలో కానీ, స్వర్గలోకంలో కానీ ఉన్న వస్తువులలో అభిమానము లేనివారు. వారి అంతరంగము అద్దంలా స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించేది. గొప్పవారు, బీదవారు వారికి అందరూ సమానమే.
వారు అవమానాలను లెక్క చేసేవారు కాదు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసిమెలిసి ఉండేవారు. ఆటలు చూసేవారు, పాటలను వింటుండేవారు. కానీ సమాధి స్థితి నుండి వెనక్కి తగ్గేవారు కాదు. ఎల్లప్పుడూ అల్లా నామాన్ని ఉచ్చరిస్తూ ఉండేవారు. ప్రపంచమంతా మేల్కొన్నప్పుడు వారు యోగనిద్రలో ఉండేవారు. లోకము నిద్రించే సమయంలో వారు మెలకువతో ఉండేవారు. వారి అంతరంగము లోతైన సముద్రముల ప్రశాంతము. వారి ఆశ్రమము, వారి చర్యలు ఇతమిత్తంగా నిశ్చయించడానికి వీలు కానివి. ఒకే చోట కూర్చున్నప్పటికీ ప్రపంచంలో జరుగుతున్న సంగతులన్నీ వారికి తెలుసు. వారి దర్బారు ఘనమైనది. నిత్యము వందల కథలు చెప్పినప్పటికీ మౌనము తప్పేవారు కాదు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిలబడేవారు. లేదా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లెండి తోట వైపు కానీ చావిడి వైపు కానీ పచారులు చేస్తుండేవారు. ఎల్లప్పుడూ ఆత్మధన్యంలోనే మునిగి ఉండేవారు. సిద్ధపురుషుడు అయినప్పటికీ సాధకునిలా నటించేవారు. అణకువ, నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ ఆనందింపచేసేవారు. అలాంటి వారు సాయిబాబా. షిరిడీ నేల వారి పాదస్పర్శతో గొప్ప ప్రాముఖ్యం పొందింది. జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆళందిని వృద్ధి చేసినట్టు, ఏకనాథుడు పైఠానును వృద్ధి చేసినట్టు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేశారు. షిరిడీలోని గడ్డి, రాళ్ళు పుణ్యం చేసుకున్నాయి. ఎలాగంటే బాబా పవిత్ర పాదాలను ముద్దు పెట్టుకొని వారి పాద ధూళి తమపై వేసుకోగలిగాయి. షిరిడీ మాలాంటి భక్తులకు పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరం, బదరీ కేదార్నాథ్, నాసిక్ త్రయంబకేశ్వరం, ఉజ్జయిని, మహాబలేశ్వరం, గోకర్ణముల వంటిది అయింది. షిరిడీ సాయిబాబా స్పర్శే మాకు వేద పారాయణ తంత్రము. అది మాకు సంసార బంధనాలు సన్నగిల్ల చేసి ఆత్మసాక్షాత్కారాన్ని సులభసాధ్యం చేస్తుంది. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా ఉండేది. వారితో సంభాషణ మా పాపాలను తొలగిస్తుండేవి. త్రివేణి, ప్రయాగల స్నాన ఫలం వారి పాదసేవ వలనే కలుగుతుండేది. వారి పాదోదకం మా కోరికలను నశింపచేస్తుండేది. వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా ఉండేది. వారి ఊదీ ప్రసాదం మమ్మల్ని పావనం చేస్తుండేది. వారు మా పాలిట శ్రీకృష్ణుడుగా, శ్రీరాముడిగా ఉండి ఉపశమనం కలుగజేసేవారు. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ఎప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా ఉండేవారు. షిరిడీ వారి కేంద్రమైన వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందూస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశాలలో చూపేవారు. ఇలా వారి కీర్తి దూర దేశాలకు వ్యాపించగా భక్తులు అన్ని దేశాల నుండి షిరిడీ వచ్చి వారిని దర్శించి వారి ఆశీర్వాదం పొందేవారు. వారి దర్శనంతో భక్తుల మనస్సులు వెంటనే శాంతి వహిస్తూ ఉండేవి. పండరీపురంలో విఠల్ రఖుమాయిలాను దర్శించడంలో కలిగే ఆనందం షిరిడీలో దొరుకుతుండేది. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయం గురించి భక్తుడొకరు చెప్పింది గమనించండి. గౌలిబువ అభిప్రాయం. 95 సంవత్సరాల వయస్సున్న గౌలిబువ అనే వృద్ధ భక్తుడు ఒకరు పండరీ యాత్ర ప్రతి సంవత్సరం చేసేవాడు. 8 మాసాలు పండరీపురంలో, మిగతా 4 మాసాలు ఆషాఢ మొదలు కార్తీక మాసం వరకు, అంటే జూలై టు నవంబర్, గంగానది ఒడ్డున ఉండేవారు. సామాను మోయడానికి ఒక గాడిదను తోడుగా ఒక శిష్యుణ్ణి తీసుకెళ్లేవారు. ప్రతి సంవత్సరం పండరీ యాత్ర చేసుకుని షిరిడీ సాయిబాబా దర్శనానికి వచ్చేవాడు. అతడు బాబాని అమితంగా ప్రేమించేవాడు. అతడు బాబా వైపు చూస్తూ ఇలా అన్నాడు: వీరు పండరీనాథుని అవతారమే. అనాథల కోసం, బీదల కోసం వెలిసిన కారుణ్యమూర్తి. గౌలిబువ విఠోబా దేవుని ముసలి భక్తుడు. పండరీ యాత్ర ఎన్నిసార్లు చేసి ఉన్నాడు. వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణ చేశారు. విఠలదేవుడు దర్శనమిచ్చుట. సాయిబాబాకు భగవన్నామ స్మరణంలో, సంకీర్తనలు అమిత ప్రీతి. అల్లా మాలిక్ అంటే అల్లాయే యజమాని అని అంటుండేవారు. 7 రాత్రింబవళ్ళు భగవన్నామ స్మరణ చేస్తుండేవారు. దీన్నే నామ సప్తాహం అంటారు. బాబా ఒకప్పుడు దాసగుడు మహారాజును నామసప్తాహం చేయమన్నారు.
సప్తాహం ముగిసే రోజు విఠల్ దర్శనం కలుగుతుందని వాగ్దానం ఇస్తే నామ సప్తాహం చేస్తానని దాసగును జవాబిచ్చాడు. బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనం ఇస్తాడు, కానీ భక్తుడు భక్తి ప్రేమలతో ఉండాలి. ఠాకూర్నాథ్ యొక్క ఠాకూర్ పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకాపట్టణము ఇక్కడే అంటే షిరిడీలోనే ఉన్నాయి. ఎవరూ ద్వారకకు పోవలసిన అవసరం లేదు. విఠలుడు ఇక్కడే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడే అవతరిస్తాడు అన్నారు. సప్తాహం ముగిసిన తర్వాత విఠలుడు ఈ క్రింది విధముగా దర్శనమిచ్చాడు. స్నానానంతరము కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానంలో మునిగి ఉన్నప్పుడు విఠలుడు వారికి కనిపించారు. కాకా మధ్యాహ్న హారతి కోసం బాబా దగ్గరికి వెళ్ళగా తేట తెల్లంగా కాకాను బాబా ఇలా అడిగారు, విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వాణ్ణి చూశావా? వాడు మిక్కిలి పొగరుబోతు. వాణ్ణి దృఢంగా పట్టుకో, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తప్పించుకొని పారిపోతాడు. ఇది ఉదయం జరిగింది. మధ్యాహ్నం ఎవడో పటాలు అమ్మేవాడు 25-30 విఠోబా చిత్రపటాలను అమ్మకానికి తెచ్చాడు. ఆ పటము సరిగ్గా కాకాసాహెబ్ ధ్యానంలో చూసిన దృశ్యాలతో పోలి ఉన్నాయి. దీన్ని చూసి బాబా మాటలు జ్ఞాపకానికి తెచ్చుకొని కాకాసాహెబ్ ఆశ్చర్యానందంలో మునిగిపోయారు. విఠోబా పటము ఒకటి కొని పూజా మందిరంలో ఉంచుకున్నారు. భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠల పూజలో బాబాకెంత ప్రీతికరమో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడింది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురానికి నియమంగా యాత్ర చేస్తూ ఉండేవాడు. ఇంటి వద్ద కూడా విఠోబా విగ్రహాన్ని ఉంచి దాన్ని పూజించేవాడు. అతను మరణించిన తరువాత వారి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానేశాడు. భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాడి తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని, వీని తండ్రి నా స్నేహితుడు, కానీ వీడిని ఇక్కడికి ఈడ్చుకొచ్చాను. వీడు నైవేద్యం ఎప్పుడూ పెట్టలేదు. అందుకు నన్ను విఠలుని కూడా ఆకలితో మార్చాడు. అందుచేత వీడిని ఇక్కడికి తెచ్చాను. వీడు చేస్తుంది తప్పు అని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించేట్లు చేస్తాను అన్నారు. ప్రయాగ క్షేత్రంలో దాసగుణ స్నానం. గంగానది, యమునా నది కలిసిన చోటుని ప్రయాగ అని పేరు. ఇందులో స్నానం చేసిన ప్రతి వాడికి గొప్ప పుణ్యం ప్రాప్తిస్తుందని హిందువుల నమ్మకం. అందుకే వేల మంది భక్తులు అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి స్నానం చేస్తారు. దాసగును కూడా ప్రయాగ పోయి అక్కడ సంఘంలో స్నానం చేయాలని మనస్సులో తలుచుకున్నాడు. బాబా వద్దకు వెళ్ళి అనుమతించాలని కోరాడు. అందుకు బాబా ఇలా జవాబిచ్చాడు, అంత దూరం పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ ఇక్కడే ఉంది. నా మాటలు విశ్వసించు. ఇలా అనగానే అన్నిటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగింది. దాసగుణు మహారాజ్ బాబా పాదాలపై శిరస్సు ఉంచిన వెంటనే బాబా 2 పాదముల బొటన వేళ్ల నుండి గంగా, యమునా జలాలు కాలువలుగా పారాయి. ఈమె చమత్కారమును చూసి దాసగుణు ఆశ్చర్యచకితుడయ్యాడు. భక్తావేశంతో మైమరిచాడు. కన్నులు ఆనందాశ్రువులతో నిండాయి. అతని హృదయం ఉప్పొంగి కవితావేశం శ్రీ సాయిలీలా గానరూపంలో పెళ్ళుబుకింది. బాబా అయోని సంభవుడు. షిరిడీ మొట్టమొదటి ప్రవేశం. సాయిబాబా తల్లిదండ్రుల గురించి కానీ, జన్మము గురించి కానీ, జన్మస్థానము గురించి కానీ ఎవరికీ ఏమీ తెలియదు. ఎందరో అనేకసార్లు ఈ విషయాలు కనుక్కోవడానికి ప్రయత్నించారు. అనేకసార్లు బాబాను ఈ విషయాన్ని గురించి ప్రశ్నించారు, కానీ ఎలాంటి సమాధానము కానీ సమాచారము కానీ పొందలేకపోయారు. నామదేవు, కబీరు సామాన్య మానవులుగా జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పులలో ఉన్న పాపల వలె లభించారు. నామదేవుడు భీమానది నదీ తటాకంలో గోనాయికి కనిపించారు. కబీరు భాగీరథి నదీ తటాకంలో తమాలకు కనిపించారు. అలాంటిదే సాయిబాబా జన్మ వృత్తాంతం. భక్తుల కొరకు బాబా 16 ఏళ్ల బాలుడుగా షిరిడీలోని వేప చెట్టు క్రింద అవతరించారు. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించారు. బాబా స్వప్నావస్థలో కూడా ప్రపంచ వస్తువులను కోరుకునేవారు కాదు. ఆయన మాయను తన్నారు. ముక్తి బాబా పాదములను సేవిస్తూ ఉండేది. నానా చౌప్దారు తల్లి మహా ముసలిది. ఆమె బాబాను ఇలా వర్ణించింది,
ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనములు ఉన్నాడు. శీతోష్ణములను లెక్క చేయకుండా అంతటి చిన్న కుర్రవాడు కఠిన తాపాన్ని ఆచరించడం, సమాధిలో మునిగి ఉండడం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఆ బాలుడు పగలు ఎవరితో కలిసేవాడు కాదు, రాత్రులు ఎవరికీ భయపడేవాడు కాదు. చూసిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడు ఎక్కడి నుండి వచ్చాడని అడుగుతుండేవారు. అతని రూపు ముఖలక్షణాలు చాలా అందముగా ఉండేవి. చూసిన ప్రతి ఒక్కరూ ఒక్కసారిగా ముగ్ధులవుతుండేవారు. ఆయన ఎవరి ఇంటికి పోయేవారు కాదు, ఎప్పుడూ వేప చెట్టు కిందే కూర్చునేవాడు. పాకే చిన్న బాలుడిలా కనిపించినప్పటికీ చేతలను బట్టి చూస్తే నిజంగా మహానుభావుడే. నిర్వ్యామోహం రూపుదాల్చిన అతని గురించి ఎవరికీ ఏమీ తెలిసేది కాదు. ఒకనాడు ఖండోబా దేవుడు ఒకరిని ఆవహించినప్పుడు ఈ బాలుడు ఎవరై ఉంటారు అని ప్రశ్నించారు. వాడి తల్లిదండ్రులు ఎవరని, ఎక్కడి నుండి వచ్చాడని అడిగారు. ఆ ఖండోబా గణము ఒక స్థలమును చూపించి గడ్డపారను తీసుకొని వచ్చి అక్కడ తవ్వమన్నాడు. అలా తవ్వగా అందులో కొన్ని ఇటుకలు, వాటి కింద వెడల్పు రాయి ఒకటి కనిపించింది. ఆ బండను తొలగించగా కింద ఒక సందు కనిపించింది. అక్కడ 4 దీపాలు వెలుగుతున్నాయి. ఆ సొరంగం ద్వారా ముందుకు వెళ్ళగా అక్కడ ఒక భూగృహము కనిపించింది. అందులో గోముఖ నిర్మాణాలు, కర్ర బల్లలు, జపమాలలు కనిపించాయి. ఈ బాలుడు అక్కడ 12 సంవత్సరాలు తపస్సు అభ్యసించాడని ఖండోబా చెప్పాడు. తర్వాత కుర్రవాణ్ణి ఈ విషయాల గురించి ప్రశ్నించగా వారిని అసలు విషయాన్ని మరిపించుచు అది తన గురుస్థానమని, వారి సమాధి అక్కడ ఉంది కాబట్టి దాన్ని కాపాడవలని చెప్పాడు. వెంటనే దాన్ని ఎప్పటిలాగా మూసివేశారు. అశ్వత్థ ఉదుంబర వృక్షములా ఈ వేప చెట్టును పవిత్రముగా చూసుకుంటూ బాబా ప్రేమించేవాడు. మహల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీన్ని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారాలు చేసేవారు. 3 వసతి గృహములు. వేప చెట్టుని, దాని చుట్టూ ఉన్న స్థలాన్ని హరివినాయక సాఠే అనే అతను కొని సాఠేవాడ అనే ఒక పెద్ద వసతి గృహాన్ని నిర్మించాడు. అప్పట్లో షిరిడీకి పోయిన భక్తి మండలికి అది నివాస స్థలము. వేప చెట్టు చుట్టూ ఎత్తుగా ఒక అరుగు మెట్లు నిర్మించారు. మెట్ల కింద ఒక గూడు వంటిది ఉంటుంది. భక్తులు మండపంపై ఉత్తరాభిముఖంగా కూర్చుంటారు. ఎవరు ఇక్కడ గురు శుక్రవారాలు ధూపం వేస్తారో వారు బాబా కృప వల్ల సంతోషంతో ఉంటారు. ఈ వాడ చాలా పురాతనమైనది కాబట్టి మరమ్మతులకు సిద్ధముగా ఉండేది. తగిన మార్పులు, మరమ్మతులు సంస్థానం వారు చేశారు. కొన్ని సంవత్సరాల తరువాత దీక్షిత్ వాడ అనే పేరు మీద ఇంకొక వసతి గృహాన్ని నిర్మించబడింది. న్యాయవాది అయిన కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండ్కు వెళ్ళాడు. అక్కడ రైలు ప్రమాదంలో కాలు కుంటిదైంది. అది ఎంత ప్రయత్నించినా బాగవలేదు. తన స్నేహితుడైన నానాసాహెబ్ చాందోర్కర్ షిరిడీ సాయిబాబాను దర్శించుకోమని ఒక సలహా ఇచ్చాడు. 1909 సంవత్సరంలో కాకా షిరిడీకి వెళ్ళాడు. బాబా దర్శనముతో అమితానంద భరితుడై షిరిడీలో నివసించాలని నిశ్చయించుకున్నాడు. కాలు కుంటితనము కన్నా తన మనస్సులోని కుంటితనము తీసివేయమని బాబాను ప్రార్థించారు. తన కోసం, భక్తుల కోసం పనికి వచ్చేలాగా ఒక వాడాను నిర్మించాడు. 10/12/1910 ఈ వాడా కట్టడానికి పునాది వేశారు. ఆ రోజే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. దాదాసాహెబ్ కాపట్టేకి తన ఇంటికి వెళ్ళడానికి అనుమతి దొరికింది. 2 చావడిలో సేజ్ అంటే రాత్రి హారతి ప్రారంభించబడింది. దీక్షిత్ వాడ పూర్తి కాగానే 1911 సంవత్సరంలో శ్రీరామనవమి సమయంలో శాస్త్రోక్తంగా గృహప్రవేశం జరిపారు. తరువాత కోటీశ్వరుడైన నాగ్పూర్ నివాసి అయిన బూటి మరి ఒక పెద్ద రాతి మేడను నిర్మించారు. అతను మేడ నిర్మాణానికి చాలా డబ్బు ఖర్చు పెట్టాడు. బాబా గారి భౌతిక శరీరం ఇందులో సమాధి చేయబడింది. దీన్నే సమాధి మందిరం అంటారు. ఈ స్థలంలో మొట్టమొదట పూల తోట ఉండేది. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయడం మొదలైన పనులు చేసేవారు. ఇలా 3 వాడాలు, వసతి గృహాలు కట్టబడ్డాయి. అంతకుముందు ఇక్కడ ఒక్క వసతి గృహం కూడా లేదు. అన్నిటికంటే సాఠేవాడ మొదటి రోజుల్లో అందరికీ చాలా ఉపయోగపడుతుండేది. 4వ అధ్యాయం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.